వీడియోని చూసేటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళడానికి ముందుగానే నా యొక్క ఆరోగ్య కారణాల వల్ల నా యొక్క వాయిస్ సరిగా వెళ్ళేటటువంటి విషయాన్ని దయచేసి గమనించండి. ప్రతిసారి కూడా నెగిటివ్ కామెంట్స్ పెట్టవద్దు. మీరు పెట్టేటువంటి కామెంట్స్కు నేను అదే స్థాయిలో రిప్లై ఇవ్వగలను, కానీ గుర్తుపెట్టుకోండి నేను ఇవ్వట్లేదు అని చెప్పేసి. సో మీరు కూడా ఆ యొక్క విషయాన్ని పరిగణలోకి తీసుకోండి. నా వాయిస్ సరిగా లేకపోవడానికి కారణం నా యొక్క ఆరోగ్య కారణాలు తప్ప మిగిలినవి ఏమీ లేదు. మీకు ఇష్టమైతే చూడండి, కష్టమైతే దుబ్బేయండి. ఓకేనా? రైట్. ఇక టాపిక్లోకి నేరుగా వెళ్తాం. మన యొక్క సీఎం గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని నిన్న మంగళగిరిలోని పార్టీ ఆఫీస్లో కొంతమంది కానిస్టేబుల్ అభ్యర్థులు అయితే నేరుగా కలిసి వినతి పత్రాన్ని అయితే సమర్పించడం అనేది జరిగింది. వీరికి సహాయంగా మన యొక్క రాష్ట్ర జేఏసీ గారైనటువంటి షేక్ సిద్దిక్ గారిని కూడా తీసుకుని వెళ్ళడం అనేది జరిగింది. ఇక్కడ ఆల్రెడీ మీరు అందుకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా చూస్తున్నారు. పార్టీ ఆఫీస్కి వెళ్ళినటువంటి మొత్తం కానిస్టేబుల్ అభ్యర్థులు ఈ యొక్క షేక్ సిద్దిక్ గారిని మధ్యవర్తిగా తీసుకుని వెళ్ళి వారి యొక్క మొత్తం డిమాండ్స్ అన్నిటిని కూడా వారితో చర్చించి సీఎం గారి దృష్టికి అయితే వీరు తీసుకుని వెళ్ళడం అనేది జరిగింది. సీఎం గారు కూడా అందుకు అనుకూలంగానే స్పందించినట్లుగా మనకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం. ఓకేనా? మరి ఈ యొక్క వినతి పత్రాన్ని కనుక ఒకసారి గమనిస్తే, వైసీపీ అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో 25,000 ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, నేను అధికారంలోకి వచ్చాక ఏటా 6,500 ఉద్యోగాల చొప్పున భర్తీ చేస్తానని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక భర్తీ చేయకుండా 5 ఏళ్లు కాలయాపన చేశారు. ఎన్నికల ముందు కేవలం 6,100 కానిస్టేబుల్ భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి కేవలం ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి నియామక ప్రక్రియ నిలిపివేశారు. ఈ నోటిఫికేషన్ కోర్టులో పెండింగ్లో ఉంది. కానిస్టేబుల్ ప్రిలిమినరీ ప్రశ్నపత్రంలో దాదాపు 5 ప్రశ్నలు తప్పుగా ఇచ్చినందుకు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు నిపుణుల కమిటీ సిఫారసు చేయగా కమిటీ 5 మార్కులు కలపమని నివేదిక ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఆదేశాలు బేఖారు చేసింది. రాష్ట్రంలో వేల సంఖ్యలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కావున మెగా పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుచున్నాం. గత 6 ఏళ్లుగా పోలీస్ నోటిఫికేషన్ లేదు కావున మన ప్రభుత్వంలో 6 ఏళ్ల వయో పరిమితి పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతున్నాం. తమ విధేయులు షేక్ సిద్దిక్, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కమిటీ. సో ఇక మిత్రులకు తెలియనటువంటి కొన్ని విషయాలు, నేను స్వయంగా తెలుసుకున్నటువంటి కొన్ని విషయాలు ఏమంటే, ఇక్కడ వెళ్ళినటువంటి అభ్యర్థులు 2 వర్గాలుగా వెళ్ళడం అనేది జరిగింది. కొంతమంది ఈవెంట్స్ నిర్వహించాలి, ఈ యొక్క కోర్టు కేసులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఉన్నటువంటివి, అంటే రాత పరీక్షకు సంబంధించినటువంటివి, హోంగార్డుకు సంబంధించినటువంటి రిజర్వేషన్ సంబంధించినటువంటివి, వీటన్నిటినీ కూడా అతి త్వరగా వీటిని పరిష్కరించి ఈ యొక్క కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వీటిని నిర్వహించి ఒక మెగా పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి వెళ్ళి కలవడం అనేది జరిగింది. ఇంకొంతమంది వచ్చేసరికి ప్రిలిమ్స్ రాత పరీక్షలో తమకు జరిగినటువంటి అన్యాయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకుని వెళ్ళి తమకు న్యాయం చేయాలని చెప్పేసి వెళ్ళడం అనేది జరిగింది. వీరికి మధ్యవర్తిగా షేక్ సిద్దిక్ గారు పాత్ర పోషించినట్లుగా మనకు అందినటువంటి ప్రాథమిక సమాచారం. ఓకేనా? ఇక్కడ ఈవెంట్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఆ యొక్క విద్యార్థులు ఏమీ భయపడాల్సినటువంటి అవసరం అనేది లేదు. అలాగే ప్రిలిమ్స్ రాత పరీక్షకు సంబంధించి ఎవరైతే మార్కులు కలుస్తాయనేటువంటి అభిప్రాయంతో ఉన్నారో వారు కూడా ఎటువంటి నిరాశ నిస్పృహలకు లోను కావాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎవరు ఏం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం సముచిత ఆలోచన అనేది చేస్తుంది. ఓన్లీ వినతి పత్రాలు ఒకరు పోయి సమర్పించడం ద్వారా ఈ యొక్క కేవలం వారు సమర్పించారు కదా, కేవలం వారిని మాత్రమే పరిగణలోకి తీసుకుందాం అని చెప్పేసి ప్రభుత్వం ఎప్పుడు కూడా అనాలోచితమైనటువంటి నిర్ణయం తీసుకోదు. ఓకేనా? ఇది సీఎం గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. వారు ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా వచ్చిన వాళ్ళే కదా. ఇప్పుడు ఏమంటారు, వీరు వారు ఇచ్చినటువంటి మొత్తం వివరాలన్నిటిని కూడా సేకరించి దాని మీద కులంకషంగా వారికి సంబంధించినటువంటి శాఖల ద్వారా సమాచారాన్ని సేకరిస్తారు. కరెక్టే కదా? ఏమైంది,
ఎలా జరిగింది, ఎలా చేయాలి అని చెప్పేసి. ఎవరో చాలామంది వినతి పత్రాలు సమర్పించేటటువంటి అభ్యర్థులు అంటే అట్లా ప్రిలిమ్స్ వాళ్ళని ఇట్లా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళని కాని వాళ్ళని దుర్భాషణ ఆడుతూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఫైనల్. మార్కులు కలపాలి అంటే కలుపుతారు, ఈవెంట్స్ నిర్వహించాలి ఇప్పుడంటే నిర్వహిస్తారు. ఓకేనా? దానికోసం అభ్యర్థులు ఊరికి గొడవపడి లాభం లే, వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి లాభం లే. అసలు ఇప్పుడు అభ్యర్థులు చేయాల్సినటువంటి పని ఏమిటంటే ప్రిపరేషన్ను కొనసాగించండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రద్దు కాదు. ఈ యొక్క విషయాన్ని కూడా ప్రస్తుతంగా మీరు గుర్తుంచుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ రద్దు అయిపోతుందేమో అని చెప్పేసి మీరు అనుకోవద్దు. ఓకేనా? ఈ యొక్క నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా రద్దు కాదు. ప్రభుత్వం కూడా అంత అనాలోచితమైనటువంటి నిర్ణయం తీసుకోదు. ఒకవేళ అనాలోచితమైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా అది నిరుద్యోగుల పాలిట వరం అయ్యేలానే తీసుకుంటుంది తప్ప శాపం అయ్యేలా అయితే తీసుకోదు. ఏది ఏమైనప్పటికీ మనము సీఎం గారి దృష్టి వరకు మాత్రమే తీసుకుని వెళ్ళగలం. అంతిమ నిర్ణయం ఎవరు తీసుకుంటారు? ప్రభుత్వం మాత్రమే తీసుకుంటుంది. ఈ విషయాన్ని క్లారిటీగా మీరు గుర్తుపెట్టుకోండి. వెళ్ళినటువంటి అభ్యర్థులను మీరు తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా? ఇక్కడ వెళ్ళినటువంటి రెండు వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులను ఎవరిని తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. అటు వీరి మధ్య సమన్వయకర్తగా వివరించినటువంటి షేక్ సిద్దిక్ గారిని కూడా మనం తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. మార్కులు కలిపితే ఎలా, మార్కులు కలిపితే కాంపిటీషన్ పెరుగుతుంది కదా, అటువంటి వితండవాదానికి ఎవరు దిగవద్దు. అలాగే మాకు మార్కులు కలపాలి కదా, లేదంటే నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇస్తే ఇంకా బాగుంటుంది కదా అనేటువంటి వితండవాదాలకు మనం దిగవద్దు. ఏది ఏమైనా ప్రభుత్వ నిర్ణయమే అంతిమం. ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో అందుకు మాత్రమే మనం కట్టుబడి ఉండాల్సి వస్తుంది. ఓకేనా? ప్రభుత్వ నిర్ణయం తీసుకోకముందే మనమే అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకుని మనకు మనమే ఊహించేసుకుని ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఊహల్లోకి మాత్రం వెళ్ళకండి. అలాగే చాలామంది అభ్యర్థులు ఏం చేస్తూ ఉన్నారంటే, నేను ఇచ్చేటువంటి ప్రతి ఒక్క అప్డేట్ను కూడా ఇది ఒక అప్డేట్ అయినా దీనికోసం వీడియో చేయాలా అని చెప్పేసి తిక్కగా మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, ఈ యొక్క కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎన్ని వర్గాలుగా ఇక్కడ కానిస్టేబుల్ అభ్యర్థులు ఉండరు అనేటువంటి విషయం కనుక తెలియకపోతే మీరు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు పూర్తి అవుతుంది, అసలు ఈవెంట్ జరుగుతాయా లేదా అనేటువంటి విషయాన్ని మీకు ఎవరు చెప్పట్లేదు. కాబట్టి ఏ చిన్న అప్డేట్ ఉన్నా, ఇన్ఫర్మేషన్ ఉన్నా డెఫినెట్గా మీ వద్దకు తీసుకుని రావడమే నా యొక్క పని. అది కూడా 100% జెన్యూన్ అయినప్పుడు మాత్రమే మీ దగ్గర తీసుకుని రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క ప్రిపరేషన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపవద్దు. ప్రభుత్వం ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత పనులు అనేటివి వేగంగా జరగడానికి అవకాశం ఉంది. లోకేష్ గారు ఆల్రెడీ ఒక సభలో చెప్పినారు, ఈ యొక్క నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో మేము ఆపం, డిసెంబర్ లోపలైతే ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తి చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అంతకంటే ముందే పూర్తి కావడానికి కూడా అవకాశం ఉంది. కుదిరితే ఈ యొక్క సెప్టెంబర్ లోపల ఇంకొక ఎస్ఐ నోటిఫికేషన్ రావాలని చెప్పేసి మనం అయితే ప్రయత్నిస్తాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి ఇటువంటి అప్డేట్ చేస్తున్నందుకు మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.